అదే కాకుండా నేను ఇంకా మళ్ళీ అగైన్ కమింగ్ బ్యాక్ వచ్చినారంటే మీ పర్సు కానీ మీ మొబైల్ కానీ మీ బైక్ కానీ ఏదైనా దొంగతనం జరిగిందంటే మన సహకారం లేకుండా జరుగుతుంది. ఒకవేళ మనకు తెలిసినని లాస్ట్ మినిట్లో తెలుస్తుంది, ఆర్ జరిగిన తర్వాత తెలుస్తుంది. ఈ సైబర్ క్రైమ్ మన సహకారంతోనే జరుగుతుంది. అంటే ప్రాబ్లం మన దగ్గరే ఉంది సార్. ఇప్పుడు రైల్వే స్టేషన్కి, బస్ స్టేషన్స్కి, ఎయిర్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు ఫ్రీ వైఫై ఇస్తారు కదా, ఆ ఫ్రీ వైఫై వాడద్దు అని కొంతమంది అంటారు. యాక్చువల్గా అది సెక్యూర్డ్ జోన్లో అయితే ప్రాబ్లం ఉండదు. అన్సెక్యూర్డ్ జోన్లో అయితే మీరు ఎప్పుడైతే యూఎస్బి పెడతారు కదా, అట్ సైడ్ దే కెన్ జ్యూస్ ఇట్, దాన్ని జ్యూసింగ్ అంటారు అన్నట్టు. నేను సాధ్యమైనంత కూడా టెక్నికల్ టర్మ్స్ మీరు ఎక్కడ మన డిస్కషన్లో టెక్నికల్ ఫిషింగ్ అని, విషింగ్ అని, ర్యాన్సమ్ వేర్ అని నేను వాడట్లేదు. జ్యూసింగ్ అంటారు అన్నట్టు. సింపుల్గా చెప్పాలంటే బ్యాక్ సైడ్ సమ్ సిస్టమ్ ఉంటుంది. సిస్టమ్ ద్వారా డాటాను అంతా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. మీ ఫొటోస్ వెరీ సింపుల్. మీరు యూఎస్బీలో పెడుతున్నారు, ఆ యూఎస్బీది కంప్యూటర్ అనుకోండి, కంప్యూటర్ ద్వారా మీదంతా కాపీ చేసుకోవచ్చు కదా. సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే యూఎస్బీకి బ్యాక్ సైడ్ కంప్యూటర్ ఉందనుకోండి, జస్ట్ ఇట్ కెన్ బి టేకన్ అవుట్. మీ డాటా అంతా పోతుంది, మీ ఫోటోలు అన్నీ పోతాయి, మీ కాంటాక్ట్స్ అన్నీ పోతాయి. మన ఫోన్ ఆల్మోస్ట్ వాడి దగ్గర ఉన్నట్టే. అంతే 100%. మీరు రీసెంట్గా ఈ ఎలక్ట్రికల్ బిల్స్ మీ కరెంట్ కట్ అవుతుంది అని చెప్పి కూడా వస్తుంటాయి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి వాడి ఏదైనా కానీ ఇండివిజువల్ నెంబర్స్ నుంచి మెసేజ్ వచ్చిందంటే సరే అను. ఇప్పుడు ఫోన్ పేలో మనం కరెంట్ బిల్ కట్టలేకపోతున్నాం, ఎందుకు, ఏంటి ప్రాబ్లం? అది యాక్చువల్గా రీసెంట్గా ఏమైందంటే గవర్నమెంట్ కొన్ని ఆర్డర్ ఇచ్చింది. ఈ జీపే కానీ, ఫోన్పే కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, T+2 days ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి అన్నట్టు. అది ఆర్బీఐ ఒక ఆర్డర్ ఇచ్చింది కాబట్టి అర్థం కాలేదు నాకు. T+2 అంటే ట్రాన్సాక్షన్ +2 daysకి వాళ్ళకి డబ్బులు పోతాయి అన్నట్టు. ఆ 2 daysలో crores of rupees వీళ్ళ దగ్గర ఉంటాయి అన్నట్టు. ఓకే. సో ఇవన్నీ లేకుండా ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ అయ్యేటట్లు ఇప్పుడు డైరెక్ట్, ముఖ్యంగా ఈ ట్రాన్సాక్షన్ అన్నట్టు, నాట్ ఫర్ అదర్ ట్రాన్సాక్షన్. రైట్ రైట్. ఎస్పెషల్లీ కరెంట్ బిల్, ఎస్పెషల్లీ. సో ఇది ఎవరీ గవర్నమెంట్కి సంబంధించిన లేకపోతే ఎవరీ బిల్ ట్రాన్సాక్షన్స్ అన్ని డైరెక్ట్ ఇప్పుడు మీరు ఐ థింక్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళే ఒక యాప్ ఇచ్చారు, యాప్ ద్వారానే పే చేసాను. నేను కూడా యాప్ ద్వారానే పే చేసినాను. ఎర్లియర్ ఐ వాజ్ పేయింగ్ త్రూ జీపే అండ్. సో అది త్రూ థర్డ్ పార్టీ యాప్ కాకుండా ఏదైనా ఓన్ యాప్ నుంచి చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ దాన్ని ఏమంటారు చూడి, ఇవి ఉంటాయి కదా బిల్ డెస్క్ లాంటి టూల్స్ ఉంటాయి కదా, దాని ద్వారా చేయొచ్చు అన్నట్టు. అంటే త్రూ వెబ్సైట్ ద్వారా. నాకు వేరేలా చెప్పారు. నేను బయట వాళ్ళని అడిగితే మీరు యువర్ ద రైట్ పర్సన్ అనిపించి నేను అడిగాను. ఏం చెప్పారంటే ఎవరి కరెంటు బిల్లు ఎంత వస్తుందో ఐటీ వాళ్ళు పట్టుకుంటారు. నేనన్నా మా తమ్ముడు వాళ్ళు 2 ఏసీలు, వాళ్ళకైనా కూడా 1000 రూపాయలే వస్తుంది కరెంటు బిల్లు. నాకు 1 ఏసీ, నాకు 3000 వస్తుంది ఇక్కడ. అసలు దీన్ని ఎలా చూస్తారు, దీన్ని ఎలా ఐటీకి లింకప్ చేస్తారు? ఐ డోంట్ థింక్ సో. ఇది కరెక్ట్ కాదు, జస్ట్ అన్ని బ్లఫింగ్. సింపుల్గా ఏంటంటే ఇస్ ఏ రూల్ ఫ్రమ్ ఆర్బీఐ. సో థర్డ్ పార్టీ ఆఫీస్ నుంచి యాక్చువల్ నాట్ ఓన్లీ దట్ వన్, ఎనీ అదర్ టెలిఫోన్ బిల్స్ కానీ ఏమని కానీ ఏ బిల్స్ కూడా తీసుకోవట్లేదు. ఫర్గెట్ అబౌట్ ఎలక్ట్రికల్ బిల్స్. అంతేనా? ఇక్కడ మళ్ళీ మనం బ్యాక్ సైబర్ క్రైమ్స్ వచ్చేకి మన జాగ్రత్తనే మనకు శ్రీరామ రక్ష. అంతే సార్. మనం మన పిల్లలకి, ముఖ్యంగా మన బంధుమిత్రులకి, మన ఎంప్లాయీస్కి, మన కస్టమర్స్కి, నేను మన అని ఎందుకు అంటున్నానంటే ఏ బిజినెస్కైనా అని 2 పిల్లర్స్ ఉంటారు. ఒకటి ఎంప్లాయీస్, 2 కస్టమర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఊరికి జస్ట్ ఎగ్జాంపుల్ రెఫరెన్స్ చేయాలి. ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్లో చెప్పినట్లే 30,000 కాకుండా మీరు 30 లక్షలు పోగొట్టుకున్నాను అనుకోండి, 1 month మీరు ఏ షో చేయలేరు టెన్షన్కి. సార్ అయ్యో, ఆ 30,000 పోయిన తర్వాత 10 రోజులు 10 రోజులు మైండ్ లేదు. ఈ 30,000 ఉంటే వాడు ఫీజు కట్టేదాన్ని, ఈ 30,000 ఉంటే ఇదన్నా అయ్యేది, ఇదే ఆలోచన అసలు. అమ్మో చెప్పద్దు. బట్ ఏమైనప్పటికీ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో అవి తప్పకుండా కవర్ చేసి డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒకసారి ఈ సందర్భంగా ఫైనల్గా మీరు ప్రేక్షకులకు ఏమైనా చెప్పదలుచుకుంటే ఒకసారి. యాక్చువల్గా లాస్ట్లో చెప్తానని చెప్పిన అదే ఈ సైబర్ నేరాలు జరగడానికి ప్రధాన కారణం 5 ప్రధాన కారణాలు. ఈ 5 ప్రధాన కారణాలు ఏంటంటే, 1 అత్యాశ, రాత్రి ధనవంతులు కావాలని. ఎక్కడ రాత్రి ధనవంతులు కాలేరు. సో అత్యాశ అనేది ఉండదు. రెండవది భయం. ఎవరో పోలీసు వాళ్ళని చెప్పి ఫోన్ చేస్తే భయపడి వాడు చెప్పినంత డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళు ఇంటరాక్ట్ చేస్తే వాళ్ళు చెప్పినట్లు మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం. 3వది కామం, కోరిక, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఎందుకంటే ఎవరో ఆన్లైన్లో వచ్చి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఐ లవ్ యూ అని చెప్తే నమ్మడము, దాని తగ్గట్టు మీరు రెస్పాండ్ కావడము, ఇంకా ఏదేదో చేయడము, భయపడడం.
నాలుగవది అమాయకత్వం. అమాయకత్వం అని ఎందుకని చెప్తున్నాం అంటే ఇంటర్నెట్లో వచ్చిందంతా నిజమైన నమ్మడం అన్నట్టు అమాయకత్వం. ఐదవది అజ్ఞానం. అజ్ఞానం ఏంటంటే మనకేం తెలియక వాళ్ళ చేతుల్లో మోసపోతున్నాం అన్నట్టు. సో భయము, అత్యాశ, కామము, అమాయకత్వం, అజ్ఞానం, ఈ 5 లేకుంటే ఇంటర్నెట్లో సురక్షితం. చాలామంది అనుకుంటారు నా ఫోన్లో ఉన్నది నేను తెలుసుకున్నది ఏంటంటే ఫోన్లో ఉన్న ఫోటో అయినా మెసేజ్ అయినా ఖచ్చితంగా ఒక చోట స్టోర్ అయి ఉంటుంది. మనం డిలీట్ చేసినంత మాత్రం అందులో డిలీట్ అవ్వదు. మనం ఎప్పుడైనా ఏదైనా ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ కొన్ని ఏళ్ల తరబడి నాటి ఫోటో కూడా వెనక్కి తెప్పించగలరు డిపార్ట్మెంట్ వాళ్ళు, గుర్తుపెట్టుకో. 100% తెప్పించగలరు. మెసేజ్ కూడా వెనక్కి తెప్పించగలరు. యాక్చువల్గా నాకు ఫస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్, అంటే 2-3 కాదు 4-5 ఇయర్స్ బ్యాక్ ఫేస్బుక్లో బాగా కామెంట్స్ వచ్చేటి, బాగా లైక్స్ వచ్చేవి, బాగా షేర్స్ వచ్చేటి. ఇప్పుడైతే హార్డ్లీ ఒక 10 లైక్స్ రావు, ఒక 4 కామెంట్స్ రావు. బట్ నేను వాడే విధానం వేరే. నేను లైక్స్ కోసం, కామెంట్స్ కోసం, షేర్స్ కోసం అయితే చేయట్లేదు. సో అది నా డిజిటల్ డైరీ, నాకు సింపుల్ డిజిటల్ డైరీ. ఇప్పుడు నేను 10 సంవత్సరాల కిందట సైబర్ క్రైమ్స్ గురించి మాట్లాడుతున్నానంటే మీరు అడగచ్చు సర్టిఫికేట్ ఉందని. సర్టిఫికేట్ అయినా ఫేక్ చూపించచ్చు, కానీ యూట్యూబ్ వీడియో అయితే ఫేక్ చూపించలేం కదా. మీరు ఇంపాక్ట్ మాధవరెడ్డి అని కొడితే 10 సంవత్సరాల కిందట నేను మాట్లాడిన వీడియో కూడా ఉంటుంది. దిస్ ఈజ్ అవర్ డిజిటల్ డైరీ. కరెక్ట్. మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఇప్పుడు రేపు మనం ఇట్లనే ఉన్నాం కదా, ఇంకో 10 ఇయర్స్ తర్వాత ఇంకో ఏజ్డ్ అయిపోతాం, ఇంకో ఒక 50 ఇయర్స్ తర్వాత మనం ఉంటామో లేదో, బట్ మన వాయిస్ ఉంటుంది, మన వీడియో ఉంటుంది. సో నెక్స్ట్ జనరేషన్ కావాల్సింటే చూసుకుంటారు. ఈ జనరేషన్ పిల్లలందరూ సార్ ఇంకోటి కూడా ఇక్కడ కూడా మాట్లాడాలి. ఇది ఏంటంటే సపోజ్ ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, మేము ఇక్కడ ఉన్నామని ఫోటో వీడియో, సపోజ్ ఫుడ్ ఆర్డర్ చేశారు, ఫుడ్ వచ్చింది, ఆగాగు తినకండి జస్ట్ ఫస్ట్ అది తీసేసి తినేది కూడా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో పెట్టాలి. అది డేంజర్, యాక్చువల్గా చేయకూడదు. ఇంకోటి కూడా చేయకూడదు. చాలామంది, నేను ముఖ్యంగా అగైన్ రిక్వెస్టింగ్ పేరెంట్స్కి, మీకు తెలిసిన ఇండియాలో హైయెస్ట్ డెత్లు ఎందుకు జరుగుతున్నాయి తెలిసిన? సెల్ఫీ డెత్లు. వరల్డ్లో హైయెస్ట్ ఇండియా ఈజ్ హైయెస్ట్, అందులో సెల్ఫీ డెత్లు. ఇట్లా చెరువుల దగ్గర సెల్ఫీలు తీసుకుంటారు. సెల్ఫీ గోల్ ఏమిటండి? ఆ సెల్ఫీ ఏం బాగుంటుంది నిజానికి? మనం మామూలుగా స్ట్రైట్ గా తీసుకున్నప్పుడు ఉండే ఫీల్ ఇదేమిటి, ఇదే పెట్టి ఇలా తీస్తారు ఏంటో, అందులో నా అందం ఏంటో నాకు అర్థం కాల. ఇప్పుడు దానికి మళ్ళా స్టోరీలు రకరకాలుగా ఉంటాయి. ఎవడో పిచ్చోడు ఒకటి చేస్తాడు, యాక్చువల్గా మీ దివిందికి వెళ్ళి ఇట్లా చూపిస్తున్నాడు, అందరూ వచ్చి చూస్తున్నాడంట. నేను ఇంతమందిని అంటే అట్లా ఎవడో చేసింటాడు, దాన్ని ఇంకా ఫాలో అవుతుంటారు అన్నమాట, ట్రెండ్ ఫాలో అవుతుంటారు. బట్ మనం అవన్నీ పక్కన పెడితే సెల్ఫీలు తీసుకోవడం తప్పుగా, కానీ ముఖ్యంగా డేంజరస్ లొకేషన్స్ దగ్గర సెల్ఫీలు తీసుకోకండి, ఒకటి. రెండోది చెరువుల దగ్గర తీసుకోకండి, రెండు. ఒకవేళ చెరువుల దగ్గర తీసుకోండి, ఈత నేర్చుకొని తీసుకోండి. లాస్ట్ టైం నాగార్జున సాగర్ దగ్గర అనుకుంటా ఎక్కడో అప్పుడే గేట్లు ఎత్తిన టైంలో వాళ్ళు సెల్ఫీ తీసుకుని కొట్టుకుపోయారు, చూసారా? సో అది అక్కడ కుల్లు మనాలి 23 మంది స్టూడెంట్స్. సో అది కనీసం ఫాస్ట్ వాటర్ అంటే ఫోర్స్ వాటర్, నార్మల్ చెరువుల దగ్గర తీసుకుంటున్నారు. సో నేనేం చెప్తానంటే, మీ పిల్లలకి ఆ A+B² నేర్పిస్తారో తెలియదు, కానీ ఈత నేర్పించండి. ఈత కంపల్సరీ నేర్పించండి. ఎందుకంటే బలిసి ఉంటే అదే బతికుంటే బలసాగైనా తినొచ్చు. ఈత నేర్చుకుంటే లేకపోతే నేను పేపర్లలో చూస్తుంటాను, చాలా దానంగా రాస్తుంటారు. ఏంటి తెలిసిన? గంగ మింగింది, గుంటలో మునిగిపోయినారు, పంచప్రాణాలు గాల్లో పోయినాయి. కాదు, ఈత రాకోకుండా చనిపోయినారని చెప్పాలి. యాక్చువల్గా నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను పెట్టిన పోస్ట్ వల్ల ఈత గురించి ఇప్పటి వరకు 2000 మంది వాళ్ళ పిల్లలకి ఈత నేర్పించినారు అన్నమాట. అండ్ ప్లస్ నేను ఆగకుండా 1 కిలోమీటర్ స్విమ్ చేయగలుగుతాను, ఒకటి. అండ్ సేమ్ టైంలో ఎవరికన్నా ఈత రాని వాళ్ళకి నేను అర్ధగంటలో ఈత నేర్పిస్తాను. అవునా? ఎక్కడ నేర్పిస్తారు? నేనేం ప్రొఫెషనల్ ఏం కాదు, వాళ్ళకి కావాల్సింటే ఏదో నియరెస్ట్ స్విమ్మింగ్ పూల్ వెళ్ళి అక్కడ అర్ధగంటలు నేర్పిస్తాను. కాకపోతే మళ్ళీ 1 వీక్ 2 వీక్స్ ప్రాక్టీస్ చేయాలి. ఆఫ్ కోర్స్ ఇప్పుడు మనం డ్రైవింగ్ నేర్చుకోవట్లే. యాక్చువల్గా చెప్పాలంటే టెక్నిక్ చెప్తాను, కానీ ప్రాక్టీస్ చేయకూడదు. ఎందుకంటే జన్మతః ప్రతి ఒక్కరికి ఈత వస్తుంది. మీరు లెట్ అస్ సపోజ్ సమ్ ఇయర్స్ బ్యాక్ మీరు పుట్టినారు. మీరు పుట్టినప్పుడు కొన్ని కోట్ల జంతువులు పుట్టినాయి కదా, ఆ జంతువులకి ఈత వస్తుంది, మీకు ఈత ఎందుకు రాదు? జంతువుల తల్లిదండ్రులు వాటికి రాదని చెప్పలేదు, మీ తల్లిదండ్రులు మీకు రాదని చెప్పినారన్నట్టు. సో మేము అర్ధగంటలో చెప్తాం అన్నట్టు మీకు వస్తుందని చెప్పి
యాక్చువల్గా మీకు రాదని చెప్పి భయపడిచ్చినారు. ఆ భయాన్ని మీకు వస్తుందని చెప్పి ఆ భయాన్ని తీసేస్తాము. ఎస్ సార్, ఎస్ సార్. ఆ భయాన్ని విత్ కండిషన్ సప్లై ఓన్లీ స్విమ్మింగ్ పూల్లోనే తీసేయగలుగుతాం అన్నట్టు, బయట చెప్తే తీసేయలేం. Yes, sir. సో సింపుల్గా ఫ్యూ టెక్నిక్స్, కాళ్ళు ఎట్లా అల్లాడేయాలి, చేతులు ఎట్లా ఆడేయాలి, గాలి నోటితో తీసుకొని ముక్కుతో వదలాలి, జస్ట్ సింపుల్. ఎస్ సార్. దెన్ మీరు బడికి పంపకున్న ప్రాబ్లం కానీ ఈత అయితే నేర్పించండి. ఎందుకంటే చాలామంది చిన్నపిల్లలు ఈత మీరు సమ్మర్లోకి వచ్చినారంటే మీరు చూస్తుంటారు, అవును. మనం తెలియదు కానీ వై పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ సీరియస్లీ. బట్ ఈత అయితే నేర్పించండి. అలాగే వేరే కంట్రీస్లో అయితే మీరు ఫిన్లాండ్, అమెరికా అదైతే వాడు 5th నుంచి 6th పోవాలంటే కంపల్సరీ ఈత వచ్చి ఉండాలంట. దట్ ఈజ్ అనదర్ రిక్వైర్మెంట్ కంపల్సరీ. సో నైస్ అండి, రియలీ దట్ సో నైస్. ఇలాంటివి కదా, ఏదో లోగో మార్చేస్తే దేశ సమాజానికి ఏమొస్తుందండి? ఏమీ రాదు లోగో మారిస్తే. లేదంటే బస్సుల మీద ఉన్న పార్టీ పేర్లు మారిస్తే ఏమొస్తుంది? ఏమీ రావు. సొసైటీకి ఏం జరగదు యాక్చువల్లీ. శుభం, చాలా బాగుంది సార్, అద్భుతంగా ఉంది ఈ డిస్కషన్ మాత్రం. థ్యాంక్ యూ సో మచ్ రియలీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను సార్. థ్యాంక్ యూ సార్.